మనము ఎజ్రా గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ఎజ్రా గ్రంథంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈరోజు 4వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడి వచ్చాము. ఖచ్చితంగా మీరందరూ ప్రతి అధ్యాయాన్ని వారానికి ముందే చెప్తా ఉన్నాను. ఈరోజు 4వ అధ్యాయం అంతా అయిపోదు, 2 వచనాలు మాత్రమే చెప్పి తర్వాత మరుసటి వారం ఇంకో కొన్ని వచనాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు 4వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. నేను ఇక్కడ 23 రాశాను, 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాలని ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టడం జరిగింది. మనం అర్థం చేసుకునే దానికి మాత్రమే. ఏ పేరు పెట్టడం అంటే, దేవుని పని ఎవరైనా చేయాలి, దేవుని పని ఏదైనా చేద్దాము అనుకుంటే తప్పనిసరిగా ఆటంకాలు ఎదురవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయాన్ని అంతా మనం చదివితే దీంట్లో ఉన్నటువంటి సారాంశం మొత్తం దేవుని పనికి ఆటంకాలు. సహజంగా దేవుని పనికి ఆటంకాలు రావచ్చా? రాకూడదు. మరి ఎందుకు దేవుని పనికి ఆటంకాలు వస్తూ ఉన్నాయి? దేవుని పనికి ఇన్ని ఆటంకాలు. సత్యానికి ఎప్పుడైనా కూడా తల వంచదు లోకం, కాబట్టి వ్యతిరేకతలు ఖచ్చితంగా వస్తాయి సత్యానికి. అందుకనే కోర్టులో మీరు చూసినట్లయితే కళ్ళుకి గంటలు కట్టేసి ఉంటుంది. ఎందుకంటే సత్యము నచ్చదు, సత్యాన్ని చూడలేము, వినలేము.
మనసులో కూడా ఉండించుకోలేము. అందుకని అక్కడ గంతలు కట్టడం జరిగింది. ఎందుకంటే కోర్టుకి ఏం కావాలా? సాక్ష్యం మాత్రమే కావాలి. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టాలి. ఎంతమంది సాక్షులు ఇది తప్పైనా అది కరెక్టే అని అంటే దాని వైపుకే వెళ్ళిపోతుంది చట్టం. కానీ దేవుడి చట్టం అది కాదు. ఎంతమంది అయినా ఒక పక్కన దేవుడు మాత్రం సత్యం వైపే నడుస్తాడు. ఆ సత్యమే దేవుని వాక్యం. దేవుని వాక్యము చాలా శ్రేష్టంగా, చాలా సంపూర్ణంగా వ్రాయబడింది. ఈ వ్రాయబడిన దాన్ని మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ 4వ అధ్యాయము 1 నుండి 24 వచనాలకి దేవుని పనికి ఆటంకాలు అనే పేరు పెట్టి ఈ అధ్యాయాన్ని 5 భాగాలు చేయడం జరిగింది. 5 భాగాలు. ఈ అధ్యాయాన్ని మొత్తం 24 వచనాన్ని 5 భాగాలు చేసి, నేను చేసింది ఇది, ఆయన బైబుల్ చేసింది అనుకోబాకండి. నేను మనకు అర్థం చేసుకునేదానికి, మనం నేర్చుకునేదానికి దీన్ని సుమారుగా ఒక 5 నుండి 6 భాగాలు చేసుకోవచ్చు. కానీ నేను 5 భాగాలు చేశాను. ఎందుకంటే భాగాలు ఎక్కువ కొద్ది సమయం ఎక్కువైపోతా ఉంది. కాబట్టి 5 భాగాలు చేసి, ఈ 5 భాగాల్లో మొదటి భాగాన్ని మాత్రమే ఈరోజు నేను మనందరం నేర్చుకున్నాం. మొదటి భాగంలో ఏం చెప్తా ఉన్నాడు గ్రంథకర్త, మనకి ఏమి నేర్పించాలని అక్కడ పుస్తకంలో రాయబడిన మాటల్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. చదువుదాం. 4వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి ఒక 3 కానీ 6 వచనాలు చదువుదాం. 6 వచనాలు చదువుకుంటే కొంత అర్థం అవుతుంది. చదువుదాం. అంతటా యూదా వంశస్థులను బెన్యామీనును విరోధులైన వారు చెర నివారణ అయిన తరువాత అయిన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టించున్న సంగతి విని జెరుబ్బాబెలు పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుడును ఆశ్రయించేవారు. ఇప్పటికీ మమ్మను రప్పించిన అషూరు రాజైన ఎన్హరోదు యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులర్పించుచు వారు మేమును మీతో కలిసి మందిరాన్ని కట్టిదమని చెప్పి, అందుకు జెరుబ్బాబెలు యెహోషువయు ఇశ్రాయేలు పెద్దల్లో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరము కట్టుటకు ఏదన్నా మీరు కట్టేదానికి ఎలాంటి సమస్య లేదు, కట్టేదానికి మీకు అవకాశమే లేదు. మీరు రాబోతున్నారని చూడండి, చాలా జాగ్రత్తగా విన్న వాక్యాన్ని. ఏం చెప్తున్నారంటే, మేము కూడా వచ్చి మీతో పాటు మందిరం కడతామయ్యా అన్నారు. నో, కట్టేదానికి లేదు, మీరు రావద్దు, మేము మాత్రమే కట్టుకుంటాం అని అంటా ఉన్నారు. చూద్దాం, దాని నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం. మేము కూడుకొని పారసీకపు దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పింది. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలిగి చేసి కట్టుచున్న వారిని బాధపరిచింది. మరియు పారసీకపు దేశపు రాజైన కోరేషు యొక్క దినములలోను పారసీకపు దేశపు రాజైన దర్యావేషు యొక్క పాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకును లంచమిచ్చిరి. మరియు అశ్వరోషు రాజు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, ఇక్కడ ఏమేమి కనబడతా ఉన్నాయా అంటే,
ఇశ్రాయేలుకి శత్రువులు కనబడతా ఉన్నారు. ఇశ్రాయేలుకి శత్రువులు సర్వసాధారణంగా ఉండకూడదు. ఎందుకని? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, దేవుని ప్రజల్ని ఎవరైనా తాకితే నిజంగా దేవుడు వారి దగ్గరే ఉంటే దేవుని ప్రజలకి ఇబ్బంది కలుగుతాదా కలగదా అనేది ప్రశ్న. కలగదు. మన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తితో కూడా నడిచి వెళ్తా ఉంటే ఎలాంటి ఆటంకాలు కలగవు అనేదే మన భావం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు అంటే ఖచ్చితంగా నీకు అన్ని సొక్కిదమే. మన భాషలో చెప్పాలంటే నువ్వు మాట్లాడడానికి ప్రతిదీ కూడా వ్యతిరేకమవుతుంది అని చూపిస్తా ఉంది ఇక్కడ. ఇశ్రాయేలుకి చాలా మంది విరోధులు ఉన్నారు. అసలు ఇశ్రాయేలుకి విరోధులు అక్కడి నుంచి వచ్చారు. మనం దాన్ని పరిశీలిస్తే ఈరోజు 1-2 వచనాలు మాత్రమే చెప్పి తర్వాత 3 నుండి 24 వచనాలు మరొక వారం మనం చూద్దాం. ఈరోజు 4వ అధ్యాయము 1 నుండి 2 వచనాల్లో 3 విషయాలు కనబడతా ఉన్నాయి. ఏంటంటయ్యా అంటే, 1 ఇశ్రాయేలుకి శత్రువు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒక పాయింట్. 2 శత్రువుని ఇశ్రాయేలు దగ్గరికి పంపించింది ఎవరు? 2 శత్రువు వెళ్ళినా వారు మారలేదు. ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం. మీకు కొంచెం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళకి శత్రువు ఎక్కడి నుంచి వచ్చారంట? ఇశ్రాయేలుకి శత్రువులు లేరు. లేకపోయినా ఇక్కడ శత్రువుల గురించి మాట్లాడుతున్నారు. ఏం జరిగిందంటే మీరు మొదటి వచనాన్ని మనం ఒకసారి చదవడం నిదానంగా చదువుకుంటున్నాండి. నేను ఆగమన్న దగ్గర ఆగాడు. మీరు చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలులో 2 గోత్రాల వారు ఉన్నారు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? అక్కడ అంతటి యూదా వంశస్థులను బెన్యామీనులకును విరోధులైన వారు. విరోధి అంటే మన శత్రువు అని అర్థం. అందుకని దానికి నేను శత్రువు అని పేరు పెట్టాను. తర్వాత ఏంటంట? చెరకి వెళ్ళారు వీళ్ళు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? వీళ్ళు యెరూషలేము ప్రాంతంలో షోమ్రోను అనే ప్రాంతంలో ఉన్నారు. యెరూషలేము పట్టణంలో షోమ్రోను అనే ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అయితే ఇప్పుడు దేవునికి వీళ్ళు ఎప్పుడైతే విరోధం అయ్యారో ఇప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే వీళ్ళని చెరకి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడు తీసుకెళ్ళి నేను ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. చెరకి తీసుకెళ్ళాడు. చెరకి తీసుకెళ్ళింది ఎవరంటే అషూరు మహారాజు. ఆయన పేరు కూడా అక్కడ ఉంది, దొరుకుతుంది మనకు. నిదానంగా చూద్దాం. ఈయన చెరకి తీసుకెళ్ళాడు. చెరకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది. ఏ ప్రాంతం? షోమ్రోను. యెరూషలేములో షోమ్రోను అంటే మనకు అర్థం అవ్వాలంటే నెల్లూరు జిల్లాలో ఒక మండలం అనుకోండి. ఉదాహరణకు మాత్రమే నెల్లూరు జిల్లాలో ఒక మండలం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఏం చేశాడు అంటే నెల్లూరు జిల్లాలో ఇంకొక ప్రాంతంలో ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ షోమ్రోను ప్రాంతంలో పెట్టాడు. మీకు అర్థమయ్యేదాన్ని చెప్తున్నాను నేను. అహష్వేరోషు రాజు లేదా అషూరు రాజు ఏం చేశాడంటే ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతపు వారందరూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇరుకైంది. అక్కడ ఉన్న కొంతమందిని తీసుకొచ్చి ఈ షోమ్రోను ప్రాంతంలో పెట్టాడు. ఈ షోమ్రోను ప్రాంతంలో ఎప్పుడైతే పెట్టాడో పెడితే సరిపోద్దా? పెడితే సరిపోదు. చర్చి కట్టేసుకుంటే సరిపోద్దా? ఏమ్మా? షోమ్రోను ఎవరి ప్రాంతం? దేవుని బిడ్డల ప్రాంతం. ఇక్కడ నిత్యము బలులు జరగాలి, ఆరాధన జరగాలి. ఉదయము సాయంకాలము ఖచ్చితంగా బలి జరగాలి. బలి జరగకుండా ఉంటే దేవుడికి కోపం వచ్చేస్తుంది.
మరి ఇశ్రాయేలీయులందరూ ఆ బలులు అర్పించే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి రాజు బలులు అర్పించలేనటువంటి అంటే అర్హత లేనటువంటి జనాలను తీసుకొచ్చి పెట్టాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందా? ఎవరైతే ఆరాధన చేయాలనో ఆ ఆరాధన చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంకొక ఊర్లో పెట్టేశాడు. ఇక్కడున్న వారిని ఆరాధనకి అర్హత లేనటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టేశాడు. ఎవరు చేశారు ఈ పని అంతా? రాజు చేశాడు. ఎవరు రాజు అంటే అషూరు రాజు. అక్కడ ఇప్పుడు చదువుకున్నాం మనం. అషూరు రాజు చేశాడు. చేసిన తర్వాత దేవుడికి ఉదయము సాయంకాలము బలులు అర్పించాలి. బలులు అర్పించకపోగా దేవునికి కోపం వచ్చి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అడవిలో ఉన్నటువంటి సింహాలను తీసుకెళ్ళి వీళ్ళ మధ్యలో వదిలేశాడు. ఏమో కొత్తగా ఉందని నేను చెప్పేది, మీరు ఎక్కడ ఏనుంటాండి. ఎందుకంటే ఇలా చెప్పారా, మీకు ఎంత కావాలో అంత చెప్పారు, మిమ్మల్ని ఆకట్టుకునేదానికి చెప్పారు. కానీ ఉన్న వాస్తవం ఇది. దేవుడు నాకు తోడైతే సింహాలు మమ్మల్ని కలుస్తాయా? కరెంట్ పట్టుకుంటే షాక్ కొడుతుందా? దేవుడు ఉన్నాడు కదా. నాగుపాము దగ్గరికి పోతే సర్వసాధారణంగా లోకంలో ఉన్న ప్రజలు ఏం చెప్తారంటే వాడికి ఏముంది, దేవుడే వాళ్ళు ఉండేది కాబట్టి యాక్సిడెంట్ జరగకుండా ఆగిపోయింది. నో, కరెక్ట్ కాదు. దేవుని దయ ఉండింది కాబట్టి వాడికి యాక్సిడెంట్ జరగలేదు. దేవుడే వాళ్ళు ఉంటే బస్సు ఆగిపోవాలి కదా, వద్దుకుండా లేదా పాము కరవకుండా ఆగిపోవాలి కదా. మనం కూడా భక్తి చేస్తున్నాం కదా, మనలో దేవుడు ఉన్నాడు కదా. పోయి ఆ కరెంట్ పట్టుకొని చూద్దాం, ఫీజు తీసిస్తాను నేను. నీ హృదయమే దేవుని ఆలయం అన్నాడు కదా. మరి నీ హృదయంలో దేవుని ఆలయం ఉంటే నేరుగా పోయి కరెంట్ పట్టుకోండి, విశ్వాసంగా పోయి గట్టిగా పట్టుకోండి కరెంట్ని. నేను యేసు ప్రభువా, నేను కరెంట్ పట్టుకోబోతున్నాను, నన్ను నువ్వే తప్పించు ప్రభువా అని పోయి కరెంట్ వైపు పట్టుకొని చూద్దాం, తప్పిస్తాడేమో. ఏం తప్పించడు. ఆయన తప్పించేవి కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రమే తప్పించగలడు. అది షాక్ కొట్టదురా బాబు అని తెలిసిన కూడా మనం పట్టుకుంటున్నామంటే అది మన గర్వం. అట్లాగనే ఇక్కడ ఏం జరిగింది, ఆ రాజు, ఆ అషూరు రాజు ఏం చేసినాడంటే ఏతో కూడా ఉన్నటువంటి విరోధులు రాజును పట్టారు. అదంతా మీకు వివరిస్తాను. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో దేవుడు సింహాలు పంపించి కొంతమందిని చంపించేశాడు. చంపిస్తుందనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మళ్ళా రాజుకు ఫిర్యాదు చేశారు. అయ్యా, నువ్వేమో ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ తీసుకెళ్తే దీంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి చెప్తాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకెళ్ళి అక్కడ పెడితే, మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ సింహాలు వచ్చి మమ్మల్ని చంపేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఆ ప్రాంతంలో మేము ఉండము, మేము మరలా ఆ ప్రాంతానికి వస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు రాజు ఏం చెప్తారంటే, లేదు వాళ్ళు చెరలో ఉండాల్సిందే, మీరు ఆ ప్రాంతంలో ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యాజకుల్ని, ఇశ్రాయేలీయుల్లో దేవుని ప్రజల్లో ఒక ఇద్దరినో ముగ్గురునో యాజకుల్ని మళ్ళా తీసుకుపోయి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు ఎలా మీకు నేర్పిస్తారో అలాగా మీరు నేర్చుకొని మీరు బలులు అర్పించండి అని చెప్పాడు. ఆయన అర్థమవుతుందని చెప్పేది, ఎవరైతే సింహాలు చంపేస్తున్నాయో ఆ సింహాలు చంపేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజలు నేరుగా మళ్ళా రాజుకు ఫిర్యాదు చేశారు. అయ్యా, మాకు సింహాలు చంపేస్తా ఉన్నాయి, మేమైతే ఈ ప్రాంతంలో ఉండలేము, ఇప్పటికి చాలా మంది చచ్చిపోయారు, కాబట్టి మేము వచ్చేస్తామంటే అప్పుడు ఆయన సలహా ఇస్తున్నాడు. చూడండి ఎట్లా ఇస్తున్నాడు శత్రువు సలహా. ఎలా ఇస్తున్నాడంటే, కొంతమంది దేవుని ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోబోయి వాళ్ళు ఎలాగ బలి అర్పిస్తున్నారో మీరు చూసి నేర్చుకొని మీరు కూడా అలాగనే కంటిన్యూషన్ చేయండి. కంటిన్యూషన్ చేస్తే దేవుని కోపము మీ మీదకి రాదు అని చెప్పడం జరిగింది. ఈ చెప్పడం జరిగిన తర్వాత దేవుడు ఏం మౌనంగా ఏమి ఉండలేదు. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. మొదటి రోజులో ఏముంది, శత్రువులు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇశ్రాయేలులో ఎవరికి వాళ్ళు రెండు వంశస్థులకి శత్రువులు లేరు. ఇది మొదటి పాయింట్.
ఇప్పుడు నేను చెప్పినంత నిజమేనా ఏమ్మా? నేను చెప్పినంత నిజమేనా? నేను ఇప్పుడు చెప్పాను కదా కొంత స్టోరీ, ఆ స్టోరీ అంతా నిజమేనా ఒప్పిదేనా? ఖచ్చితంగా నిజం. ఎక్కడుంది ఈ మాటలు? షోమ్రోన్లో అంత కరువు ఎలా వచ్చింది, అంతమందిని దేవుడు ఎలా చంపేశాడు. అసలు సంపదగా దేవుడు ప్రేమమయుడు కదా. చాలా మంది దేవుని ప్రేమ గురించి చెప్తున్నారు కానీ దేవుని యొక్క తీర్పు గురించి చెప్పడం లేదు. కాబట్టి సంఘం ఏమైపోతా ఉందంటే ఇష్టం వచ్చినట్టుగా నడిచేస్తా ఉంది. ఇప్పుడు ఊర్లో లేదా ఇంట్లో ఇంటి యజమానులు చెబితేనే అన్నం కూరలు అంటారా, మీ ఇష్ట ప్రకారంగా మీరు అంటారా? ఉదాహరణకు చెప్పండి, మీ ఇష్ట ప్రకారంగా మీరు అంటారు. అదే యజమానులు చెప్పినట్టు చేస్తే అది ఒకవేళ ఉప్పు లేకపోతే పప్పు ఏదో తక్కువైంది, మీ మీదకి ఏమొస్తుంది? తిడతారు మిమ్మల్ని. అదే యజమానులు చెప్పినట్టు చేస్తే తిట్టం పెద్దగా. అట్లాగే ఇక్కడ ఏం జరిగింది అంటే యజమానుడు చేయాల్సిన పని, ఇశ్రాయేలు చేయాల్సినటువంటి పని వేరొక వాళ్ళు అంటే అన్యులు, దేవుని ఎరగనటువంటి ప్రజలు నేరుగా వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఒక 10 మంది వస్తే ఈ 10 మందిలో 5 మంది మాత్రమే దేవుడిని ఆరాధిస్తున్నారు, 5 మంది మాత్రం వాళ్ళ సొంత దేవతలు ఉన్నాయి కొన్ని, ఆ దేవతలను ఆరాధిస్తా ఉన్నారు. అది ఇక్కడ రాసింది. శత్రువు వెళ్ళిన మారని ప్రజలు దేవుని పనికేమో పోయారు కానీ వాళ్ళు మారడం లేదు. అర్థమైందా? ఆధ్యాత్మికంగా మనం కూడా మారడం లేదు. మనం కూడా మార్పు రావాలి. మనం ఎప్పుడైతే మార్పులోకి వస్తామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద నిలుస్తుంది. కాకపోతే దేవుని ఆత్మ మన మీద నిలవదు. సరే చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. శత్రువు ఎలా వస్తాడు, శత్రువు ఎలా వాడుకుంటాడు చూద్దాం. మనం కొన్ని మాటలు చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం. నేను చెప్పింది అసలు ఉందా లేదా అనే పరిశీలన మీకు కావాలి కాబట్టి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 324వ పేజీ నంబర్ 304వ పేజీ. ఏ భాగంలోకి మనం వచ్చాం? ఏ భాగంలో ఏం చూస్తా ఉన్నాం? శత్రువు ఇశ్రాయేలీయులు చెరకపోయిన తర్వాత జరిగిన సంఘటన చూసాం. ఇది ఏ భాగంలోనే మనం చూస్తాం. ఇలాంటి శత్రువులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం, ఎక్కడెక్కడ ఉన్నారో మనం అసలు ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. 17వ అధ్యాయం 5-6 వచనాలను ఒకసారి గమనిద్దాం. 17వ అధ్యాయము. అష్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? జాగ్రత్తగా ఉండండి, నా సైడ్ చూడండి, నన్ను చూస్తా, నా సైడ్ చూడండి. ఇశ్రాయేలీ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మీదకి షోమ్రోను ఇక్కడి నుంచి వచ్చాడు. అష్షూరు రాజు దీన్ని 3 సంవత్సరాలు ముట్టడి వేశాడు. అంటే 3 సంవత్సరాలు ఎవరిని బయటికి పోనీయలేదు, ఎవరిని ఆ ఊర్లో ఉన్న వారి పెత్తనం జరగనివ్వలేదు. ఈయన ఏం చెప్పాడు? ఎందుకంటే గొంతు మీద కత్తి పెట్టి నువ్వు అన్నం తినబాగా అంటే తింటావా? అలాగన్నమాట. ఇప్పుడు అలా జరిగింది. చదువు. 3 సంవత్సరాలు ముట్టడి వేయగా హోషేయ ఏలుబడిలో ఎన్నో సంవత్సరం? 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు షోమ్రోను కట్టడమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని చెరలోనికి తీసుకొని పోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలుని పట్టుకొని చెరకి తీసుకెళ్ళారు. అంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళారు. తర్వాత ఏం జరిగింది చూడండి. గోజాను నది దగ్గరనున్న
హోలా హబోరు అను స్థలముల యందు మాదియా పట్టణములోను వారిని వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? మాదియా అంటే అషూరు రాజు ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి? పారసీకులు మాదీయులో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ అషూరు రాజు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పరాక్రమం కలిగినటువంటి మంచి బలం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు అషూరులు ఒక్కొక్కరు 7-8 అడుగులు ఉంటారు ఒక్కొక్కరు. వాడు ఒక్కొక్కరి చేతిలో ఉన్నటువంటి ఈట బరువు 500 కేజీలంట. అర్థమవుతుందా? వాడి చేతిలో ఉన్నటువంటి ఆ ఈట అంటే మనుషులు చంపేదానికి ఉపయోగిస్తారు కదా ఈట, ఆ ఈట బరువు 500 కేజీలంట. అంటే ఓడితే ఇంకెంత బరువు ఉండాలి? ఈ అషూరు రాజు లేదా అషూరులో ఉన్నటువంటి యుద్ధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కరు 500 కేజీలు బరువు పట్టుకొని ఉన్నాడు అంటే ఇక ఆ వ్యక్తి ఎంత బరువు ఉండాలి? ఎంత బరువు ఉంటే 500 కేజీలు సులభంగా పట్టుకొని అంటున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంత బలమైనటువంటి మనుషులు. ఆ మనుషుల్లోకి ఎక్కడ తీసుకెళ్ళారు? ఆయన ఇక్కడ ఎక్కడ ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారు? ఏం జరిగింది తర్వాత? ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఏం చేశారు? పాపం వీళ్ళు పాపము చేసి అన్నారు అక్కడ. ఏం చేశారు పాపం? దేవుడికి వ్యతిరేకంగా పక్కనే రాశాడు చూడండి. ఏం చేయలేదు? ఏం చేశారు చూడండి. ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి చాలు. ఏం జరిగింది? నాకు నచ్చే చూడండి మీరు. అది ఏం జరిగిందయ్యా అంటే ఇశ్రాయేలు దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడు చెప్పినట్టు వినకుండా వీళ్ళు ఏం చేశారు? దేవుని దృష్టికి పాపం చేశారన్నారు. పాపం అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఇతర దేవతలను అంటే దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని వీళ్ళు చేసినందుకు వీళ్ళ చేత తీసుకెళ్ళారు. నేను చెప్పేది అర్థమైందా? మరి బాబు మీరు అది చేయకూడదు చెయ్యొద్దు అని చెప్పాడు. వీళ్ళు దాన్నే చేశాడు. దాన్నే చేసరికి దేవుడు తన బిడ్డల్ని తానే చంపుకోక ఇంకొకరికి అప్పగించాడు. ఎవరయ్యా అంటే వీడికంటే పనికి మానవుడికి అప్పగించాడు దేవుడు. అప్పగించి ఇప్పుడు ఏం చేశాడు? బానిసలుగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? తన ఎదుట కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించు ఉండి. ఏం జరుగుతుంది? మళ్ళీ ఒకసారి చదవాలి. నువ్వు ఆ బైబిల్ తీసేసి ఇంకో బైబిల్ తీసుకో, మళ్ళా చదవాలి. మీకు వాక్యం అర్థమవుతుందో అర్థం కావడంలో కానీ బాగా వినండి చదివేటప్పుడు. ఎందుకనగా ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో అంటే ఐగుప్తు అంటే లోకం అని అర్థం. మనకి లోకంలో ఉన్నటువంటి ప్రజలని అర్థం. మన లోకంలో ఉన్నప్పుడు మన పిల్లలు అక్కడ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. చదవాలి. ఐగుప్తి రాజైన ఫరో యొక్క బలము కింద ఉంది. బలం ఏంటంటే ఎక్కడ దాని అర్థం? బలము కింద ఉన్నారన్నారు. అంటే ఐగుప్తు దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. లోకానికి ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? లోకం కింద నడుస్తున్నారని దీని అర్థం. మళ్ళా చదవమా. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలం కింద ఉన్నారు. అంటే మీరు లోకంలో ఉన్నటువంటి దాని కిందే ఉన్నారు కానీ వీళ్ళు దేవుడు చెప్పిన రీతిగా లేరు. తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు
భయభక్తులు నిలిపి. అంటే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది ఇక్కడ? మీకు ఏమర్థమైంది ఇక్కడ? మనం ఏం నేర్చుకోవాలి ఇంట్లో నుంచి? మనమేమో పేరుకేమో దేవుని ప్రజలమే, కానీ దేవుని ప్రజల్లో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మనలో లేవు. ఇలా అదే జరిగింది ఇక్కడ. ఏం జరిగింది అంటే యెహోవా దృష్టికి పాపం చేశారంటే వీళ్ళు. ఏంటయ్యా పాపం అంటే ఇతర దేవతలను ఇతర ఆచారాలను తీసుకొచ్చి పెట్టుకోవడమే పాపం. మీకు డైరెక్ట్గా నేను కత్తి తీసుకొని డైరెక్ట్గా పొడిస్తే బాగుండదని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇంకెక్కడైతే డైరెక్ట్గా చెప్పాలి ఈ వాక్యాన్ని. డైరెక్ట్గా దేవుడు రా చర్చికి ఈ వాక్యాలు చెప్పకూడదు. ఈ వాక్యాలు చెప్తే చర్చి ఖాళీ అయిపోద్ది. నా ఖాళీ అయిపోయిన ఇబ్బందిగా మీరు మాత్రం బాగుపడాలి, అది నా ఉద్దేశం. చాలా మంది ఖాళీ అయిపోయారు. ఎందుకని? అప్పుడు దేవుని వాక్యం, దేవుని మాట సత్యం. ఆ సత్యాన్ని మన జీవితం బరాయించలేదు. ఆ బరాయించుకోగలిగే శక్తి కలిగినవాడు మాత్రమే దేవుడిలో ఉంటాడు. లేకపోతే అందరూ ఊడిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు నాకు. ఎందుకని? ఆ భారం బరాయించలేదు, ఆ భారాన్ని మొయ్యలేదు. ఎలా ఉందో చూడండి. ఏం చేశారు ఇప్పుడు? ఐగుప్తిలో ఉండి వాళ్ళ ఆచారాలన్నీ నేర్చేసుకొని అదే కంటిన్యూషన్ చేసేస్తా ఉన్నారు. ఆ కంటిన్యూషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది చూడు, చదువు. తమ ఎదుట నిలవకుండా ఏంటంట? యెహోవా జనములను కట్టడలను, అంటే ఇశ్రాయేలుకి. వీళ్ళకి ఎవరున్నారు అప్పుడు? రాజు ఎవరున్నారు? మనం దాకా చదువుకున్నాం, హోషేయ. ఆయన ఎవరు? ఇశ్రాయేలు మనిషే, క్రైస్తవుడే, దేవుని పెట్టే, దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తే. ఏం చెప్పాడు చూడండి. వాడు చెప్పి తిన్నారు వీళ్ళు. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? దేవుని పెట్టే, పేరుకు మాత్రం క్రైస్తవుడే, మంచి భక్తిపరుడు. ఎందుకని? మంచి భక్తిపరుడు ఎలా అవుతాడు? సంఖ్యలో 24 గంటల బైబిల్ పెట్టుకొని వాక్యాలు బోధిస్తా ప్రార్థనలు చేస్తా ఉంటే వాడే నిజమైన భక్తిపరుడు అనుకుంటారు. కానీ అది ఎంత మాత్రము భక్తి కాదు. వాడు ఎంత భక్తి చేసినా వాడికి వాక్యం ఉండాలి. వాడిలో వాక్య ప్రకారం జీవితం లేదు అంటే వాడు ఎంత పెద్ద భక్తుడిని తీసి పక్కన పెట్టాల్సింది మనం. పౌలు తీతు తెలుసా మీకు? తీతు భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. తీతుకి చెప్తాడు, తీతు ఇదిగో పలాని ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులుగా లేరు, కానీ వాళ్ళు ఏమనుకున్నారు? విశ్వాసులు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఒక్కొక్కరు గోమ భుజమన కొడితే చదివా ఆ మాట చదివి పడినా గోమ గీయన అటు కొట్టన్నాడు, అప్పుడు వాడు దారిలోకి వస్తాడు అని చెప్పాడు. దేవుని వాక్యం ఈ మాట చెప్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం చూడండి. మనమేమో దేవుని ప్రజలమే. ఈయన వాడు ఇశ్రాయేలు రాజే, ఇశ్రాయేలు నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తి. ఈయన ఏం చేశాడు అంటే దేవుడు చెప్పిన ఆచారాన్ని తీసి పక్కన పెట్టి వీడు లోకంతో కలిసి ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాన్ని నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఐగుప్తి ఆచారాన్ని ప్రారంభించినందుకు వీళ్ళు మందిరం కట్టాలనుకున్నారు, కట్టకుండా ఆగిపోయింది. ఇప్పుడు మీకు కొంత బాగా అర్థం అవ్వాలి. మన మందిరం కూడా చాలా రోజులు ఆగిపోయింది. దేవుని పని ఆగుతుందా? ఆగదు. 8 సంవత్సరాలు ఆగిపోయింది మన దేవుని మందిరం. ఎందుకు ఆగిపోయింది? దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా ఆగిపోతుంది. మన జీవితాలు తింటాం లక్షణంగా, తిన్నది ఒంటికి పట్టదు. బాగా దొరుకుతుంది చేపలు, మాంసం మన ఇష్ట ప్రకారం. ఇశ్రాయేలు కూడా అదే కోరుకున్నారు. ఏంటయ్యా ఈ అడవిలోకి మోసే మమ్మల్ని తీసుకొచ్చావు, ఎప్పుడు పట్టినా రొట్టేనా, మాకేం మాంసం ఉందా, మేమే చేపలు కూడా తినబడేదా? తిరుక్కున్నారు మోసే మీదకి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా వాళ్ళు అలవాటు నడుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నువ్వే కదా నన్ను పంపించడానికి. సరే మోసే నువ్వు బాధపడద్దు, నా బిడ్డ అన్నారని నువ్వు బాధపడద్దు, పోను వెళ్ళు, నువ్వు పోయి ఆకాశం వైపు చేతులు చాచి ప్రార్థన చేయి, మోకాలు ఎత్తులు దిగిపోతాయి చేపలు అన్నాడు. పూలేళ్ళు ఎత్తెత్తులు కురిపించేశాడు ఆయన. మోకాలు ఎత్తులు ఈదుల్లో
ఎవరు ఈదులో వాడి ఈదులో మోకాటి ఎత్తున పడిపోయింది మాంసం. తిన్నారు, తాగినారు, వాడు ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. దేవునికి మళ్ళా కోపం వచ్చింది. చంపేశాడు ఎక్కడో అక్కడ. అంతే మన బతుకు కూడా అంతే. దేవుడు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకి ఎంత శిక్ష వచ్చిందంటే, మనం దేవుని ఏర్పాటులో లేనటువంటి ప్రజలు. యేసు ప్రభువు మనల్ని ముందుగానే ఎరిగి, ఇలా జరుగుతుందని ఎరిగి, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని సంస్కరించి కొని ఆయన రక్తాన్ని దారిపోసినటువంటి ప్రజలు మనం. ఇంకా మనకెంత ఉంటుంది? వాళ్ళ కోసం ఏమన్నా దారిపోసాడా? ఇశ్రాయేలు కోసం ఏమన్నా అంత రక్తం చిందించలేదు. మరి నీ కోసం నా కోసం ఆయన ఒంటిలో ఉన్నటువంటి ఎల్లెక్కడే ఉంటుంది మన బాడీలో 6 లీటర్ల రక్తాన్ని మన కోసం దారిపోస్తే మనకెంత శిక్ష ఉంటుందో ఒకసారి ఊహించండి. వాళ్ళ కోసం రక్తమే దారిపోయలేదు. వాళ్ళకే అంత కఠినంగా శిక్ష ఉంటే మనకి ఇంకెంత ఉంటుందో ఒకసారి ఊహించండి. ఊహించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడేం జరిగింది? ఇంకా చదవాలి. ఇశ్రాయేలు రాజులు నిర్ణయం అంటే వీళ్ళ సొంత ఆలోచనలతో చెప్పినటువంటి కట్టడలు, దేవుని కట్టడలు వేరే. ధర్మశాస్త్రంలో వీయబడినటువంటి మాటలని పక్కన పెట్టి వీళ్ళు సొంతం కలుపుకున్నారు. ఎక్కడ కలుపుకున్నారు దీన్ని? వీళ్ళు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళారో ఆ చెరలో బాగా భక్తి పరులైనటువంటి వారు ప్రార్థన చేస్తా ఉంటే వెలుగు తోట వీళ్ళకి కొన్ని మాటలు చెప్పింది. ఆ మాట ప్రకారం వీళ్ళు ఒక బైబిల్ తయారు చేసుకున్నారు. ఈ దేవుడు రాసినటువంటి 66 పుస్తకాలు కాకుండా వీళ్ళకి వెలుగు తోట పోయి చెరలో ఉన్నప్పుడు మళ్ళా 66 పుస్తకాలు రాసుకున్నారు. ఎవరు? యూదులు, బెన్యామీనీయులు. దీని పేరే అపోక్రిఫ. వినుంటారు మీ పేరు, నాకు అక్కడే వినుంటారు. అపోక్రిఫ అనే బైబిల్లో ఇప్పుడు ఇశ్రాయేలు రాజులు చేస్తా ఉన్నాం కదా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లోకంలో చేస్తా ఉన్నాం కదా, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఇది దేవుని మాటలు కాదు. దీంట్లో ఉన్నవి మాత్రమే దేవుని మాటలు. ఇవి మనుషులు కల్పించుకున్నటువంటి మాటలు. దీనికి లోపడుతున్నాం కానీ మనము దీనికి వెళ్ళడం లేదు. అదే జరుగుతా ఉంది. ఇశ్రాయేలు రాజులే తప్పిపోయారు. రాజులే తప్పిపోతే ఇక మనుషులు తప్పిపోరా? బోధించే బోధకుడే సరైనడు కాకపోతే ఇక సంఘం ఎట్లంతది? బోధకుడు వైపు వెళ్ళిపోద్ది. ఎందుకని? బోధించే బోధకుడు ఏ రీతిగా అయితే నడుస్తున్నాడో అదే రీతిగా సంఘం వెళ్ళిపోద్ది. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 13 రోజులు ఒక ప్రస్తుతం కలిగినటువంటి పాపం కలిగినటువంటి వ్యక్తితో మంచి భక్తిపరుడు స్నేహం చేస్తే 13 రోజులకు వాడు ఈడైపోతాడంటే ఈ రోజు అయిపోతాడు. అర్థమైందా? భక్తిపరుడు పాపంలోకి వెళ్తాడు, పాపంలో ఉన్నవాడు ఇంకా పాపానికి ఎక్కువైపోతాడు. సామెతల గ్రంథం అంతా అదే నేర్పిస్తారు మనకి. మరి ఇక్కడ అదే జరిగింది. ఇశ్రాయేలు ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి రాజులు ఎప్పుడైతే చెరకెళ్ళారో చెరకపోవటంగానే ఇక్కడ ఆగిపోయాయని. ఇక్కడ జరిగే సాంప్రదాయాలు, ఇక్కడ జరిగే పద్ధతులు దీంట్లోకి వచ్చేసినాయి. దేవుడి కోపం వచ్చేసింది. దేవుడి కోపం వచ్చి అప్పుడు పంపించాడు సింహాన్ని. ఇంకా 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 ఎట్లా ఏమేమి చేశారు చూద్దాం. చదువుగా మరియు ఇశ్రాయేలు వారు ఏంటంట? ఎక్కడ వచ్చిన దుర్బోధులు 9వ వచనం. ఇశ్రాయేలు, నేను చదువుతాను. ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి. ఏంటంట? కపటం అంటే మన భాషలో మోసం. కపటం అంటే మోసం కలిగి, మోసం చేసి దుర్బోధలు బోధించుచు. ఏం రాస్తుంది ఇక్కడ? ఉన్న సత్యాన్ని చెప్పరు. దుర్బోధలు అంటే వాడికి నచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. అదే ఇక్కడ జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన కట్టడలు చెప్పకుండా వాళ్ళు సొంత తీసుకొచ్చి బోధించేసారు. పాపం ఇశ్రాయేలు అంతా వినేశారు. వినేసి ఏం జరిగిందో చూద్దాం. అడవి గుడిసెలలో నివాసులు, ప్రాకారముగా పట్టణ వాసులు తమ స్థలములన్నిటిలో బలిపీఠము కట్టుకొని. ఏంటి కట్టుకున్నారు బలిపీఠము? చూద్దాం. ఎత్తైన కొండల మీదనే నేమి సకలమైన పచ్చని వృక్షముల క్రింద
మీకు అన్ని అర్థమైపోవాలి. ఇప్పుడు ఏం జరిగింది? బలిపీఠాలు కట్టుకున్నారు. వాళ్ళ బోధలు విని బలిపీఠాన్ని ఎక్కడ కట్టారు వీళ్ళు? మీరు ఇప్పుడే చూశారు కదా, పచ్చని చెట్లు కట్టారు. పచ్చని చెట్లు కట్టి చెట్లు ఆరాధించడం మొదలు పెట్టారు. ఇక నేను చెప్పకూడదు, మా దేవతను మీరు విమర్శించారు అంటారు. మనం విమర్శించకూడదు. ఇక్కడ ఉన్నదాన్ని మాత్రమే మనం నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఇశ్రాయేలుకి దుర్బోధ బోధించి దేవుడు చెప్పిన మాటల్ని పక్కన పెట్టి వీళ్ళు సొంతంగా తెలుసుకున్నటువంటి మాటల్ని ఇశ్రాయేలుకి బోధించేశాడు. ఇశ్రాయేలుకి ఎప్పుడైతే బోధించారో పాస్టర్ చెప్పినంత వినేశారు ప్రజలు. వినేసి ఆ ప్రకారంగా కంటిన్యూషన్ గా చేసేసారు. కంటిన్యూషన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, బలిపీఠాలు ఎక్కడ కట్టారు అంటే, బలిపీఠం సర్వసాధారణంగా ఎక్కడ ఉంది? పాత నిబంధనలో సొలొమోను మహారాజు మందిరం కట్టడానికి బయట ఉంది, వెలుపల ఉంది, ఈదులో ఉంది. వాడు ఎక్కడైతే నివాసం చేస్తారో అక్కడ కట్టుకున్నారు బలిపీఠాన్ని. మరి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? వీళ్ళు ఏమన్నా స్థిరంగా ఉన్నారా? లేరు. అశూరు చెరలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ ప్రాంతంలో లేరు. వీళ్ళ ప్రాంతంలో లేకపోగా ఆ ప్రాంతంలో పోయి దేవాలయం కట్టుకోలేక ఇప్పుడు రచ్చలు కట్టారు. రచ్చలు చెట్టు ఎలా పచ్చని చెట్టు కనబడితే ఆ పచ్చని చెట్టుకి కట్టేశారు చుట్టూరు ఒక రచ్చ. దాన్నే పూజించడానికి మొదలు పెట్టారు. ఇంకా అంతటను ఎక్కడది? 10వ ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయించు, చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి. ఎవరు పుట్టించారు వీళ్ళు? మనిషి తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే పాపం మీ మీదకి వచ్చేసింది కోపం. నేను ఉన్నట్టుగా చెప్పుకుంటే మీ మీద కాదు కోపం. మీరు అలాంటి వాళ్ళు, నేను చెప్పాను మీరు వింటున్నారు, అదే ప్రకారం జీవిస్తున్నారంటే మీరు అలాంటి వాళ్ళు. నాకంటే మీరు ఇంకా వ్యర్థమైనటువంటి వారు. మీరు చదివేది లేదా? చెప్పింది విన్నావా? వినింది అది వాస్తవమా అవాస్తవమా అని పరిశీలన చేసేది లేదా? ఎక్కడైనా పరిశీలన చేస్తేనే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. వాడు చెప్పాడు, మేము విన్నాం, పాత కూడా పడు. వాడు సత్యం చెప్తున్నాడా అసత్యం చెప్తున్నాడా గమనించేది కదా? బైబిల్లో ఇంకే ప్రాంతంలో మాట్లాడున్నాయా? నేను ఇప్పుడు ఎక్కడ చదివించాను? యెజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో శత్రువుల గురించి మాట్లాడుతున్నాను. ఎలా శత్రువులు అయ్యారు అంటే దానికి మీకు వివరణిస్తాం. ఇక్కడ జరిగింది ఇది. ఎక్కడ? రాజుల గ్రంథంలో జరిగిన విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఇదిగో మీరు మందిరం కట్టాలనుకుంటున్నారా? సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరాన్ని కూర్చోబడింది. కూర్చోబడిన తర్వాత మీరు చెరకెళ్ళారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే మీరు తప్పు చేశారు కాబట్టి దేవుడి నామం అవమానపరచబడతా ఉంది. ఈ రోజు కూడా అన్ని తెలిసి కూడా మనం దేవుడి నామాన్ని అవమానపరచుతా ఉన్నాం. మనకి ఎలాంటి తీర్పు ఉంటుందో చూడండి ఒకసారి. చూద్దాం. ఇంకా చదువు. కోపం పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించును వాటిని చేసి పూజించుచుండ్రి. ఏం చేస్తా ఉన్నారు చూడండి. వీళ్ళకి ఆల్రెడీ చెప్పాడు, చెప్పినా కూడా వీళ్ళు వినకుండా దాన్ని మొదలుపెట్టారు, కంటిన్యూషన్ చేశారు. చదువు. ఆయనను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్లు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను నా కట్టడలను ఆచరించుడని సెలవిచ్చాను. ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శనుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించెను. వారు విని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులు. ఇంకా చదువుకుంటూ మీకు ఎందుకు చెప్తున్నాను నేను పాత నిబంధన అంటే ఇంకైనా మారుతారని.
పాత నిబంధన అంతా జరిగింది ఇది, అందుకు వాళ్ళని దేవుడు ఆ రీతిగా శిక్షించాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళు అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ పడుతున్నారు. ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, నేను ఎంత చెప్పినా నా ప్రజలు వినడం లేదు, కాబట్టి నేను చెప్పింది నేను తప్ప ఇంకేం చేయలేదు. అందుకనే యేసు దేవుడు మాట్లాడాడు, నేను నేనే అంటే నాకంటే ఇంకొకరు లేడని దాని అర్థం. నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. నేను చెప్పిన దాన్ని తప్ప ఇంకొక దాన్ని మీరు ఆరాధించకూడదు. నేను చెప్పిన పని తప్ప మరి ఇంకొక పని చేయకూడదు. ఎంత కండిషన్ పెట్టినా కానీ మనం మారలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు కూడా మారలేదు. దేవుడు చూసి ఇక కుదరదని చెప్పి ఆయనే కిందకి దిగొచ్చేశాడు. కిందకి దిగొచ్చి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని యేసు ప్రభు కుమారుడుగా వచ్చి, మీరు ఇక్కడ కుమారుడుగా వచ్చి అంటే యెహోవా దేవుడే కిందకి దిగొచ్చాడు అని అనుకోకండి. ఈ ఒక్క దేవుళ్ళు ముగ్గురున్నారు. అది ఎలా అనేది నేను ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేను. అలా చెప్పాడు అంటే అదంతా ఉంటుంది. కానీ మనకు అర్థమయ్యే దానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు మనుషులు. కానీ ఇక్కడ ఈ ఒకటిలోనే ఉన్నారు. అది ఎలా అనేది నేను చెప్పలేను. మీకు అర్థమవుతుందా? ఆ ముగ్గురు ఒక్కలో ఎలా ఉన్నారు తెలియదు నాకు. అది ఎవరికి కూడా తెలియదు. అర్థమైందా? కానీ దీంట్లో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి కుమారుడు ఆయన యేసు ప్రభు దిగొచ్చాడు భూమి మీదకి. దిగొచ్చి తండ్రి అయిన దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని అంతటిని చేశాడు. దాన్ని అంతటిని చేసిన దానికి ఆయనకు వచ్చిన ఫలితం ఏంటి? నేను చెప్పాను, అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అంతటినీ మనిషి ఎవడు చేయలేకపోగా ఇప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే ఇక వీళ్ళు చేయలేరు. ఇక వీళ్ళు నేనేం చెప్పినా చాలా సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ వెయిట్ చేసిన సంవత్సరాలు ఎవడు చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు నాలో ఉన్నటువంటి రెండో వ్యక్తి ఆయనే కుమారుడు. ఆయన భూమి మీదకి దిగొచ్చి దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ కట్టడం అయితే చెప్పాడో అవన్నీ చేశాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే మనకు ఆస్తులు, అంతస్తులు, జబ్బులు, రోగాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ కూలిపోవాలి కదా. దేవుడు చెప్పినట్టు చెప్తే ఉదాహరణకి మీరు ఆలోచించండి. ఒక తండ్రి కుమారుడికి ఏ పని చెప్తే ఆ పనులు చేస్తాడన్న ఒక కుమారుడు తండ్రి మెచ్చి బహుమానాలు ఇస్తాడా, లేకపోతే ఆస్తిలో నీకు బాగా అయ్యిందంటాడా? ఏమా మెచ్చిస్తాడు. మరి ఇప్పుడు కుమారుడు తండ్రి చెప్పిన ఆజ్ఞలన్నిటికీ శిరస వహించి చేశాడు కదా పాప. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అన్ని చేశాడు. అన్ని చేసినందువల్ల ఆయనకి ఏమైనా బహుమానం వచ్చిందా? వచ్చిన పరిణామం ఏంటి? సిలువ వేయబడ్డాడు, శిక్షించబడ్డాడు ఆయన. మరి ఇది సత్యమేనా? మన భాషలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? పెద్ద కుమారుడు తండ్రి ఏం చెప్తే అది చేస్తే ఆ వ్యక్తికి ఈయన ఆస్తి, ఈయన సంపాదించిన డబ్బులు అన్నీ ఆ వ్యక్తికే ఇచ్చేశాడు అని జరుగుతూ ఉంది. ఇది ఈ లోకంలో ఉన్న సత్యం. కానీ దేవుని విషయంలో ఉన్న సత్యం ఏంటి? దానికి వచ్చిన పరిణామం ఏంటి? చంపబడ్డాడు. చూడండి ఎంత వ్యత్యాసం కనబడతా ఉందో. దేవుని మాటకి మనుషుల మాటకి ఎంత వ్యత్యాసం కనబడతా ఉంది. దేవుడు ప్రేమించి ఆయన్ని ఎడబెట్టుకోవాలా, నెత్తి పెట్టుకోవాలా? పెట్టుకున్నాడా? ఈ భూమి మీద పెట్టుకున్నాడా? పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకున్నాడు? ఇన్ని ఆల్రెడీ ఇప్పుడు పెట్టుకున్నాడు, చనిపోయిన తర్వాత పెట్టుకున్నాడు. మనమే నేర్చుకోవాలి. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మనుషుల మాట వినకుండా దేవుని మాట విన్నప్పుడే నిన్ను ఆడబెట్టుకుంటాడు రేపు. లేకపోతే పాదాల కిందేసి తొక్కేస్తాడు. మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనకి కొన్ని కట్టలు ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఇచ్చాడు, చెయ్యండి మీది అన్నాడు, చేశాడు.
ఇప్పుడు ఏం చేశాడు? వేళ కంటే పనికి మానవుల చేతికి అప్పగించాడు దేవుడు. అప్పగించి సప్పటి చేశాడు. బాగా చక్కగా ఉన్న వాళ్ళని పిప్పి చేసేసాడు, నిటారుగా ఉన్న వాళ్ళని వంకరగా చేసేసాడు. మరి మనకి మరి నువ్వు ఈరోజు విశ్వాస జీవితంలో మనం కూడా దేవుడికి వ్యతిరేకంగా చేస్తే పోగలమా? దేవుడి రాజ్యానికి పోలేము. కావాలి అంటే మనం ఏం చేయాలా? దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేయాలి. అన్ని చేయాలి మనం, ఎందుకంటే మనం మనుషులవి. కానీ మనకు ఒక ఆయన నడిపించే వ్యక్తి ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనం చేసేది ఇది తప్పు అనేది మన మనసు గద్దించినప్పుడు వెళ్ళి వెంటనే ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది లేదు. ఎవరు ఏమైనా అనుకోని, నువ్వు చేస్తే వాడు చచ్చినట్టు నువ్వు చేస్తావు. రేపు నీకు దేవుడు ప్రేరేపిస్తా ఉన్నా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే పోతావు నరకానికి. దేవుడు నీకు హెచ్చరిక చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిజంగా ఉంటే రే నువ్వు చేసేది తప్పు, ఇది దేవుడికి వ్యతిరేకం. విత్ సెకండ్లో నువ్వు అయ్యా దుష్పింది, నేనేదో తెలియక ఈ లోకస్తుల మాట విని చేశా, నన్ను క్షమించి అన్నాడు అనకపోతే నీకు మాత్రం ఇంకొక మాట ఉంది బైబిల్లో. అది ఎక్కడ అనేది రెఫరెన్స్ గుర్తులేదు, కానీ దేనికైనా క్షమాపణ అంట. దేనికైనా పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు, చంపేస్తాడంతే. అది ఎప్పుడైనా కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుడికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. ఇంకా చదువు చాలా మాటలు చదవాలి, కరెక్ట్గా చదవాలి. ఎక్కడ ఏదో వచ్చినది 14 నేను చదువుతూ చూడండి. వారు తమ పితరులైన మూర్ఖులైనట్లు తామును ముష్కరులేది. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వృద్ధులైరి. వారిలో వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవించిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైపోయారు. ఏమైపోయారు? ఇప్పుడు నేను చదివేంత వింటున్నారా? పొడిగించుకుంటున్నారా? వ్యర్థమైనటువంటి వాటిని చేస్తా ఉన్నటువంటి లోకస్తులు చేసినట్టుగా మీరు కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మీరే వచ్చేసారు, మీలో ఉన్న దేవుడు బయటకు వచ్చేసాడు. అయిపోయింది ఇక మన స్టోరీ. నేను చెప్పిన ఇది జరిగిన సంగతి. ఇశ్రాయేలుని ఎందుకు మందిరం కట్టనీయకుండా ఇక్కడ ఏమో రాశాను? దేవుని మందిరానికి లేదా దేవుని పని చేయాలనుకుంటే ఆటంకాలు ఎందుకు వస్తాయంటే వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. చేయకపోయేదానికి దేవుడు ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాడు చూడండి. చిన్న పని ఒక దెబ్బటి కొట్టి ఒరే నువ్వు చేసే తప్పులు అని చెప్పేస్తే అయిపోద్ది. కానీ దేవుడు మనలో మనస్సాక్షి పెట్టాడు. ఈ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీకు మారు మనసు రాలేదు. నీకు మారు మనసు రాలేదు. మారు మనసు రాకపోగా నువ్వు దేవునికి వ్యతిరేకస్తుడు అయిపోయావు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉందో చూడండి, దారుణంగా ఉంది. అదే జరిగింది. అందుకని దేవుని మందిరాన్ని కట్టనివ్వని ఆపేశాడు. ఇప్పుడు ఈ మందిరం గురించి ఆలోచన చేద్దాం. 8 సంవత్సరాలు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? దేవునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి 8 సంవత్సరాలు పనే జరిగించలేకపోయినా. డబ్బులు ఉన్నాయి కానీ ఎవరు ముందుకు రావడం లేదు. అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. ఎవరు ముందుకు రాలేదు. కారణం ఏంటి? మీరు వారికి సపోర్ట్ చేశారు కాబట్టి ఇది ఆపేశాడు దేవుడు తెలుసుకున్నాడు. ఎన్ని నెలల ప్రారంభం పని అయిపోయింది? 2 నెలలు అయిపోయింది. అంతా 2 నెలలకు ఓపెన్ కూడా అయిపోయింది. దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఎలా ఉంటుందో మనకు ఫ్యూచర్లో కనబడతా అవసరం. మనం కూడా అనిపిస్తా పడతా ఉన్నాం. అయినా కూడా మనకి ఏం రావట్లేదు, మార్పు రావట్లేదు. ఇంకా కొన్ని చాలా వచనాలు ఉన్నాయి. మీరు ఇంటికి బాగా శుద్ధం చదువుకోండి. అదైనా రాజుల గ్రంథంలో 17 నుంచి 19 అధ్యాయంలో షోమ్రోను ప్రాంతం గజగజగా ఉరికిపోయింది దేవుని దెబ్బకి.
షోమ్రోన్లో ఉన్నదంతా దేవుని ప్రజలే. దేవుని ప్రజల మీదకి దేవుడే తీర్పు ఎలా పంపించాడు? దేవుడు కొట్టలేదు, వేరే వాళ్ళని ప్రేరేపించి కొట్టించాడు. ఆ కొట్టడం కూడా ఎలా కొట్టాడు తెలుసా? పైకి నీ కూడా కొట్టేశాడు. మరి మనం కూడా అంతే, దేవునికి వ్యతిరేకంగా చేస్తే మన పరిస్థితి కూడా అంతే. సరే, ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక విషయం మీరు ఇంకా చదువుకోండి. ఇదంతా ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఆశ్రమం మనం చదువుకున్నాం కదా, 600 క్రీస్తు పూర్వం 687 నుంచి 564లో జరిగి ఉంటుందని ఒక అంచనా. ఈ సంఘటన అంతా ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు పుట్టక మునుపు 687 సంవత్సరాలలో నుండి 564 సంవత్సరాల మధ్యలో. ఉదాహరణకి డేట్ కరెక్ట్గా ఏం చెప్పలేదు. ఈ కాలంలో ఏం జరిగింది? అష్షూరోసు రాజు ఉన్నాడు, వీళ్ళు చెరకపోయారు. దాన్ని బట్టి డేట్ ఫిక్స్ చేసింది. ఇది మనం చేసింది కాదు, ఈ డేట్ ఫిక్స్ చేసింది నేను చేసింది కాదు. దీనికంటే ముందు మనకంటే పెద్ద పెద్ద భక్తి పనులు ఉన్నారు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి దేవుడు జ్ఞానోదయం కలిగించి ఇప్పుడు చెరకెళ్ళింది. ఇప్పుడు ఆ రాజు ఇప్పుడు పరిపాలన చేశాడు. వీడు చెరకపోయిన దానికి ఇక్కడ రాజుకి ఒకే సంవత్సరం అయ్యాడు. దాన్ని బట్టి క్యాచ్ చేసి ఇదిగో ఈ సంవత్సరాల మధ్యలో జరిగి ఉండొచ్చు. అది ఎప్పుడైనా కానీ 54 కానీ 34 కానీ 15 కానీ జరిగి ఉంటుంది. ఎందుకంటే పలాని సంవత్సరంలో అష్షూరీయులు పోయి యెరూషలేముకి ముట్టడేసింది. దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఇది దానియేలు గ్రంథంలో మొదట్లో దొరుకుతుంది. పలాని రాజు పోయి యూదా లేదా ఆ యొక్క యెరూషలేముకి ముట్టడి ఇప్పుడే సరి అంటే ఈ సంవత్సరాల్లో చేసి ఉంటారు. అందుకని ఉదాహరణ అంటే మనకు గుర్తుకు రావాలని మాత్రమే ఆ డేట్ ఫిక్స్ చేశారు. ఇది మొదటి భాగం. మొదటి భాగానికి ఎంత టైం అయితే ఇక రెండవ భాగం ఉంది, మూడవ భాగం ఉంది. దీంట్లోని శత్రువులు, ఈ శత్రువుల్లోనే ఎంత భాగం ఉందంటే ఇక రెండవ భాగం ఎంత ఉంటుందో ఆలోచించండి. నేను అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్పేస్తాను. రెండవ భాగం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక్కడ రాజు ఎప్పుడైతే రాజుకు విజ్ఞాపన చేశాడు, అయ్యా అక్కడ చంపేస్తున్నాయి సింహాలు మమ్మల్ని ఉడికిచ్చేస్తున్నాయి, మేము ఉండమన్నప్పుడు ఇప్పుడు అష్షూరోసు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు తీసుకుపోయి మన 600 ఇచ్చాడు అన్నాడు. అంటే దేవుని ప్రజలు ఉన్నారు కదా, దేవుని ప్రకారంగా జీవించేవాడు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళండి. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఆరాధన చేస్తే వాళ్ళ దేవుడు మౌనమైపోతాడు. అర్థమవుతుంది మనం చెప్పేది? ఎవరు వినకుండా ఉండవాలని వినేదానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అష్షూరోసుకి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారు విజ్ఞాపన చేశారో లెటర్ రాసి పంపించారు. లెటర్ రాసి పంపించిన తర్వాత ఆ లెటర్కి రిప్లై ఇస్తున్నాడు. ఏమని? మిమ్మల్ని చంపేస్తున్నాయా? అయితే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలయ్యా? ఇదిగో ఇశ్రాయేలుని నేను కొంతమంది తీసుకొచ్చేసాను కదా, వాళ్ళే పోయి మళ్ళీ అక్కడ ఆరాధన జరిగించి ఆన్నే కానీ బలులు అర్పిస్తే ఖచ్చితంగా సింహాలు మీ దగ్గరికి రావు. ఎందుకని? వీళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి చెప్పాడు. వీళ్ళు వెంటనే దాన్ని తీసుకున్నారు. దాన్ని తీసుకొని కొంతమందిని ఎత్తుకొచ్చేసారు మొదలకి, అదే ప్లేస్ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి ఇక్కడ ఆరాధనలు జరిగించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఒక 100 మంది ఉంటే ఈ 100 మందిలో 80 మంది మాత్రమే ఇశ్రాయేలు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇకపోతే 20 మంది వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ మాట చదవండి. వ్యతిరేకంగా చేయడానికి మొదలుపెట్టారు. 27వ వచనం అదే పుస్తకం రాజుల గ్రంథంలోనే 17వ అధ్యాయంలోని ఎక్కడికి బయటకు పోదు. 27వ వచనం కొంతమంది ఏం చేశారు? అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోండి. నేనేమన్నా తప్పు చెప్పానా? కల్పించుకొని చెప్పానా? మన కెరీర్ లేదు అది చెప్పడం.
నేను చెప్పనట్లా, కనిపించుకొని చెప్పను, ఉన్నదే చెప్తా. ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరిలో ఇద్దరు యాజకులు తీసుకోవాలి. యాజకులు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అశూరు రాజు అతడి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అతడికి మీరు తోడుకొని అతడు అతడికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పవాలని. చూడండి ఏం చెప్తాను ఇక్కడ, మీరు ఆయన తీసుకోండి, వాడు ఏం చిత్త చేయండి. మీ దగ్గరికి సింహాలు రాకుండా ఆగాలి అంటే వాడు ఏం చెప్తాడో దాన్ని చేయండి. దాన్ని చేసినప్పుడు సింహాలు మీ దగ్గరికి రావు. చదివే కాగా షోమ్రోను నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు అనే ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా కలిగిన ఉండదగిన మర్యాదను వారికి బోధించింది. కానీ ఇక్కడ ఏం చెప్తాడు చూడండి, ఏం చెప్తాడు? ఒకడు వచ్చాడు, ఒకడు పంపించాడు దేవుడు. వచ్చిన తర్వాత వాడు చెప్తామన్నాడు ఏమని? ఇదిగో దేవుడు ఇలా చేయమన్నాడు, దేవుడు ఇలా ఉండమన్నాడు, దేవుడు దీన్ని చేయిందన్నాడు అని చెప్పారు. కానీ ఆయన మాట వచ్చేసింది వల్ల. కానీ చేసేదా వీళ్ళు? చేస్తే గాలి అనే పదమే వాడు. ఎందుకు గాలి అనే పదం వాడాడు అంటే వీడు చేయలేదని అర్థం. చదివే కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలములలో మందిరములలో వాటిని ఉండనిచ్చి మరియు వారు తమ పొడములలో తమకు దేవతలను కలుగు చేసుకుని బబులోనీయులు సుక్కోను తెబ్బోనోతు దేవతను కృత వారు నెర్గాలు దేవతలను, తర్వాత హమాతు వారు అషీమ దేవతను, అరీలాలు నెబ్బాయియు దేవతలను, తక్కాతు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకుని అంటే వాళ్ళకి నచ్చిన దేవతను పెట్టుకున్నది. మనం కరెక్ట్గా చదవలేకున్నాం ఆ భాషని, ఎందుకంటే మనం చదువుకోలేదే 9వ తరగతి. ఇంకేం చదివింది నేను? దేవుడు మహాదేవుడు ఇట్లా బాగా చదువుతున్నాను. ఆ పదాలు పలకలేకను వాళ్ళకు కలిగినటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవతను పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళు? షోమ్రోనులో, అంటే దేవుణ్ణి ఆరాధించే ప్రదేశంలో పెట్టుకున్నారు. మరి మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఇప్పుడు ఏమన్నా సహజం. వీళ్ళైతే వాళ్ళు తమ తమ ప్రాంతాలలో పెట్టుకున్నారు. మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఏడు పెట్టుకుంటున్నారు. ఏడు ఉండాల్సింది ఒక్కడే. ఏడొక్క ఆయనకి సోటు ఇవ్వకూడదు. మీరు ఏడొక్క ఆయనకి సోటు ఇచ్చారంటే మీ జీవితం కొలాప్స్ అయిపోయిందంటే మీ జీవితం వాడి మార్గంలోనే పడుతుంది. ఎట్లా కొన్ని మాటలు చూపిస్తానండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ఈరోజు దీన్ని ఆపి దీన్నే వచ్చే వారు పండిస్తాను. చాలా మంది దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది. మనం ఎలా అయిపోయినాము అంటే అలా అయిపోయినాం. ఇస్రాయిల్ లాగా అయిపోయినాం మనం కూడా. ఎందుకని రేపు ఆరం చదువుతాం. ఎందుకని అట్లా అయిపోతున్నామో రేపు ఆరం చదువుతాం. నా ఇంకా చదువు కొన్ని విషయాలు చదువు, నేను మానేస్తాను. కొన్ని విషయాలు ఇంకా చదువు. వారు యెహోవా యందు భయభక్తులు గలవారేంటి తాము ఏ జనులలో నుండి పట్టుబడిలో ఆయా జనుల మర్యాద చొప్పున తన దేవతలను నేటి వరకు నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత
ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులర్పింపవలెను. ఇశ్రాయేలును పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుడు సెలవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని విధులు గాని ధర్మశాస్త్రములు గాని ధర్మమయందు దేనిని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటిని కైకొనవలెను. ఏం చెప్తా ఉన్నాడు? మీరు వాడ చెప్పి తినద్దు. మీకు మోషే చేత ఒక ధర్మశాస్త్రం ఇచ్చా, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది మాత్రమే చేయండి. ఇక్కడ కంప్లీట్ చెప్పేశాడు. లాస్ట్ వచ్చేసరికి ఈ యొక్క గ్రంథకర్త యెజ్రా, ఈ గ్రంథాన్ని రాసిన ఎవరు? యెజ్రా చెప్తున్నాడు, మీరు వాళ్ళ మాట వినొద్దు. దేవుడు మీకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము మీరు జీవించండి. వీళ్ళు ఏమేమి కలుపుకున్నారు? 4 దేశాల వారిలో ఉన్న ఆచారాలన్నీ తీసుకొచ్చి ఏడ కలిపేశారు. ఏడా? యెరూషలేములో షోమ్రోను ప్రాంతంలో కలిపేశారు. ఇదంతా ఇప్పుడు జరిగింది. యేసు ప్రభు పుట్టక దగ్గర జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చాడు, దాన్ని చెయ్యితోని కొట్టుకున్నాడు పాపం ఆయన. దాన్నే సువార్త అంటారు. సువార్తలు 4 సువార్తలు అదే మనకు చెప్పింది. ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, ఇదిగో ఇక్కడ పలానా సంవత్సరాలు జరిగింది, మీ పితరులు చేసిందంతా ఇదే, అందుకనే వాళ్ళు సత్యాలు నరకానికి పోతారు. మీరు పాపంగా ఉండడానికే నేను ఈ భూమి మీదకి దిగొచ్చా, నేను చెప్పినట్టు చేయండి, మీకు అలాంటి శిక్ష పోద్ది. ఎందుకని ఆయన చెప్పాడు. ఎందుకని ఎట్లా పోతుంది? నమ్ముతారు ఎవరన్నా? నేను చెప్పినట్టు చేయండి, మీరు ఎవరు నమ్ముతారా? నమ్మరు. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో మొదట నేను లేచిన ప్రకారం. చనిపోయిన వ్యక్తి ఎవరు లేచారు? మొదట బైబిల్ గ్రంథంలో మొదట చనిపోయి 3వ రోజు లేవబడిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. నేను ఏ ప్రకారంగా లేచానో మీరు కూడా నా వలే లేస్తారు. ఇంకెంత అదృష్టవంతులు మనం. ఇలా లేయాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పిన ప్రతిదీ కూడా చేసేదానికి సిద్ధపడాలి. చేయడం పౌలే చేయకపోయాడు, మరి నువ్వు నేను కొన్ని చేయగలను, కొన్ని ఖచ్చితంగా చేయాలంటే. దేవునికి విరోధమైంది, దీనికి క్షమాపణ లేదు అనుకున్న దాన్ని ఎంతమందిని నుంచి దూరం అయిపోయినా ఇబ్బంది లేదు, దాన్ని చేయాల్సిందే. అదే చెప్తా ఉన్నాను ఇక్కడ. అషూరు రాజు ఏం చెప్తాడు? మీరు పోయి ఇశ్రాయేలు ఏ చెప్తా చేయండి, మీకు సింహాలు మిమ్మల్ని కరవు, మిమ్మల్ని ఏం చేయండి. ఎందుకని? వాళ్ళ దేవుడికి ఇష్టమైన భక్తి కాబట్టి వాడు మిమ్మల్ని కాపాడు. అర్థమైందా? మరి నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు కదా, మంచి ఆరోగ్యంతో ఉన్నాను కదా, మనకి ఎలాంటి జబ్బులున్నా పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం, దేవుని మాట్లాడుతున్నటువంటి మనం, మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా లేకపోతే దేవుడు చెప్పిన రీతిలో నడుస్తున్నావా? మనం ఒకసారి పరిశీలన చేస్తున్నాం. మూసేస్తున్నాం, ఎందుకంటే టైం అయిపోయింది. మళ్ళా రేపు వారం చూసుకుందాం. దీంట్లో చాలా విషయాలు నేను చెప్పింది ఒక్క భాగంలో సగమే, ఒక భాగంలో సగం, ఇంకా 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉన్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం.